న్యూఢిల్లీ వేదికగా మొన్న 16వ తేదీన భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ జరిగింది. రెండు దేశాల వ్యూహాత్మక, రక్షణ మరియు ఆర్థిక సంబంధాలలో ఇది ఒక గొప్ప మలుపు. ఈ సమ్మిట్ కి జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయే తకైచి అనేవారు అటెండ్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు జూలై 1వ తేదీ నుండి 3వ తేదీ దాకా ఆమె భారత్ లో పర్యటించారు. ఈ సదస్సులో జరిగిన చర్చలు మరియు కుదిరిన కీలక ఒప్పందాల పూర్తి వివరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, భారత్ జపాన్ల మధ్య తొలిసారిగా రక్షణ రంగంలో సంయుక్త సాంకేతిక అభివృద్ధి డిఫెన్స్ కో డెవలప్మెంట్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాలు కలిసి సరికొత్త సైనిక మరియు రక్షణ సాంకేతికతలను ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్నాయి. అంటే మిలిటరీ హార్డ్వేర్ కి సంబంధించి రెండు దేశాలు కలిసి డెవలప్ చేయనున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, చైనా సైనిక దూకుడును అడ్డుకోవడం మరియు సముద్ర భద్రతను, మారిటైమ్ సెక్యూరిటీని బలోపేతం చేయడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు భారత్ జపాన్లు ఇంత వేగంగా ఎందుకు రక్షణ రంగంలో దగ్గరవుతున్నాయి అంటే, ఇద్దరికీ ఉన్న ముప్పు ఒక్కడే, వాడే చైనా. చైనాకు ఒక అలవాటు ఉంది, పక్క దేశాల భూములను, సముద్రాలను లాక్కోవడం. భారత్ తో లడాక్, అరుణాచల్ ప్రదేశ్ లో గొడవ పెట్టుకోవడం. జపాన్ కు చెందిన సెంకాకు దీవులను ఆక్రమించాలి అని చైనా రోజు నౌకలను పంపుతూ ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ చట్టాలను బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ కృత్రిమ దీవులను కట్టి ప్రపంచ వ్యాపార మార్గాలను తన గుప్పిటిలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. చైనా చేస్తున్న ఈ సముద్ర రౌడీయిజం, మారిటైమ్ బుల్లీయింగ్ ఆపాలి అంటే ఒక్కడి వల్ల కాదు, ఇద్దరు బలవంతులు కావాలి. అందుకే భారత్ జపాన్లు చేతులు కలిపాయి. ఇప్పుడు చైనాకు అసలైన భయం మొదలవుతుంది. ఎందుకు అంటే, చైనాకు కావలసిన 80% ముడి చమురు, సరుకులు ఈ సముద్ర మార్గం గుండానే వెళతాయి, ఈ మలక్కా జలసంధి గుండానే వెళతాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం గాని వస్తే భారత్ జపాన్ కలిసి ఈ మార్గాన్ని బ్లాక్ గనక చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఇందుకోసం భారత్ జపాన్లు మిలిటరీ లాజిస్టిక్స్ ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లోని భారత రక్షణ స్థావరాలను జపాను నౌకలు వాడుకోవచ్చు. అంటే చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి అడుగు పెట్టగానే అటు భారత్, ఇటు జపాన్ కలిసి ఉచ్చును బిగించే అవకాశం ఉంటుంది. దీన్నే చైనా చోక్ పాయింట్ అని భయపడుతోంది. చైనా తాను బెల్ట్ అండ్ రోడ్ పేరుతో శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలకు అప్పులు ఇచ్చి వారి రేవులను లాక్కుని భారత్ను చుట్టుముట్టాలి అని చూసింది. దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అంటారు. దీనికి కౌంటర్ గా భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు కలిసి క్వాడ్ కూటమిని తయారు చేశాయి. దానిని ఈ సందర్భంగా మరింత బలోపేతం చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు, తాజా రక్షణ సాంకేతిక ఉమ్మడి ఒప్పందం డిఫెన్స్ కో డెవలప్మెంట్ ప్యాక్ట్ ద్వారా చైనా హ్యాకింగ్ చేయలేని అధునాతన రేడార్ వ్యవస్థలను, సైనిక హార్డ్వేర్ ను తయారు చేస్తున్నాయి. ఇది చైనా సైన్యానికి సాంకేతిక పరంగా ఒక దెబ్బ. చైనాపై ఆధారపడడం దీనివల్ల బంద్ అవుతుంది. దీనివల్ల చైనాకి ఆర్థికంగా కూడా దెబ్బ తగులుతుంది. మొన్నటి వరకు ప్రపంచం అంతా సెమీ కండక్టర్లు, క్రిటికల్ మినరల్స్ కోసం చైనా వైపు చూసేవి. కానీ ఇప్పుడు జపాన్, భారత్ కలిసి కొత్త రోడ్ మ్యాప్ సిద్ధం చేశాయి దీనిపైన. రాబోయే రోజుల్లో జపాన్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. చైనా నుండి ఫ్యాక్టరీలను భారత్ కు మార్చి సప్లై చైన్ లో చైనా గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడమే దీని లక్ష్యం. భారతదేశంలో ప్రారంభమైన మారుతి సుజుకి కొత్త ప్లాంట్లు, సెమీ కండక్టర్ ఒప్పందాలు దీనికి ఉదాహరణలు. భారత్ జపాన్ల మధ్య ఉన్న ఆత్మీయ బంధం వెనక చైనాకు ఒక బలమైన సందేశం ఉంది. మేము కేవలం మిత్రులం కాదు, ఒకే కుటుంబం లాంటి వాళ్ళం. మా జోలికి వస్తే ఇద్దరం కలిసి తొక్కేస్తాం అని ప్రపంచ వేదిక పైన చైనాకు ఒక హెచ్చరిక పంపాయి అని అర్థం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఏకఛత్రాధిపత్యానికి కాలం చెల్లింది అని అర్థం. భారత్ జపాన్ల ఈ కూటమి చైనా దూకుడుకైతే ఖచ్చితంగా ఎంతో కొంత అడ్డుకట్ట వేయనుంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల విషయాలకు వస్తే, రెండు దేశాల మధ్య భారీ పెట్టుబడులు పెట్టబడతాయి. 10 ట్రిలియన్ యేన్ల పెట్టుబడి రాబోయే 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో జపాన్ పెట్టనుంది. 10 ట్రిలియన్లు అంటే 61 బిలియన్ డాలర్లు అని అర్థం. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఇతర దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ రెండు దేశాలు కలిసి ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశాయి. సెమీ కండక్టర్లు, టెలికమ్యూనికేషన్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ రంగంలో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి సరికొత్త ఆర్థిక భాగస్వామ్య ఫ్రేమ్ వర్క్ ను ఈ సందర్భంగా రెండు దేశాలు కలిసి ప్రకటించాయి. సాంకేతికత మరియు ఇంధన రంగం, AI అండ్ ఎనర్జీ రెసిలియన్స్, క్వాంటమ్ టెక్నాలజీ రంగాలలో ఆచరణాత్మక సహకారం కోసం
రెండు దేశాలు కలిసి ప్రకటన చేశాయి. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు, బయోగ్యాస్, జపాన్ ఇండియా కోఆపరేటివ్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ మరియు ఆర్గానిక్ ఎరువుల ప్లాంట్లు వీటిని ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రెండు దేశాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ పర్యటనలో భాగంగానే హర్యానాలోని కార్కోడాలో ఏర్పాటు చేసిన మారుతి సుజుకి 4వ తయారీ ప్లాంటును రెండు దేశాల ప్రధానులు కలిసి ప్రారంభించారు. దీనికోసం సుమారు 35,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది మేక్ ఇన్ ఇండియాకు పెద్ద ఊపును ఇస్తుంది. ఇదే సందర్భంగా మోడీ గారు జపాన్ ప్రధానిని చిన్న చెల్లెలు అంటూ సంబోధించారు. భారత్ జపాన్ల సమ్మిట్ సందర్భంగా జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విధంగా జపాన్ పీఎం సనాయే తకైచి గారిని అత్యంత ఆత్మీయంగా నా చిన్న చెల్లెలు అంటూ అభివర్ణించారు. ఆమెను ఒక దూరదృష్టి గల ప్రజాదరణ పొందిన నాయకురాలిగా ఈ సందర్భంగా మోడీ గారు కొనియాడారు. ఈ వ్యక్తిగత చొరవ ఇరు దేశాల దౌత్య సంబంధాలలో పరస్పర నమ్మకాన్ని మరింత పెంచుతుంది అని దీనిని చూసిన తర్వాత విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ గారు జపాన్ పీఎం సనాయే తకైచి గారిని నా చిన్న చెల్లెలు అని పిలవడం వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటి అంటే ఈ సదస్సులో భాగంగా జరిగిన అంతర్గత చర్చల సమయంలో ఒక ఆత్మీయ విషయాన్ని ముందుగా సనాయే తకైచి గారే పంచుకున్నారు. అది ఏ విధంగా అంటే జపాన్ మాజీ ప్రధాని స్వర్గీయ షింజో అబే వయసులో తనకంటే పెద్దవారైనందున తాను ఆయనను ఎప్పుడూ పెద్దన్నయ్య అని పిలిచేవాడిని అని, ఇప్పుడు ఆ స్థానంలో తాను ప్రధాని మోడీ గారిని పెద్దన్నయ్యగా పిలుస్తున్నాను అంటూ చెప్పారు. దీనికి ప్రధాని మోడీ గారు ఎంతో ఆనందిస్తూ ఆమెను అధికారిక వేదికపై నుండి నా చిన్న చెల్లెలు అని సంబోధించారు. భారతదేశం మరియు జపాన్ దేశాల మధ్య కేవలం రాజకీయ సంబంధాలే కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధం, బౌద్ధ మతం లాంటివి బలంగా ఉన్నాయి. దౌత్య సంబంధాలను కేవలం అధికారిక ఒప్పందాలకే పరిమితం చేయకుండా ఒక కుటుంబ బంధం లాంటి నమ్మకాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మోదీ గారు ఈ భారతీయ సాంప్రదాయ శైలిని, అన్నా చెల్లెళ్ల బంధాన్ని ఉపయోగించారు. ప్రధాని మోదీ గారికి జపాన్ మాజీ పీఎం షింజో అబే గారికి మధ్య అత్యంత సన్నిహితమైన స్నేహ సంబంధం ఉండేది. ఆయన పోయిన తర్వాత ఆయన స్థానంలో వచ్చిన సనాయే తకైచి కూడా షింజో అబేకు అత్యంత నమ్మకమైన శిష్యురాలు, ఆయన రాజకీయ వారసురాలిగా గుర్తింపు పొందారు ఈమె. ఈ నేపథ్యంలో అబేతో ఉన్న పాత ఆత్మీయతను ముందుకు తీసుకువెళుతూ కొత్త నాయకత్వంతో కూడా అంతే బలమైన కుటుంబ బంధాన్ని నెలకొల్పడానికి మోదీ గారు ఈ వ్యూహాత్మకమైన చొరవ చూపారు. చిన్న చెల్లెలు అని పిలవడం వెనక ఈ కారణం ఉంది. ఇక చైనా విషయానికి వస్తే చైనా మాత్రం ఈ సమ్మిట్ గురించి అసహనంతో స్పందించింది. ఒకవైపు భారత్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు జపాన్ వ్యూహాలను తీవ్రంగా విమర్శించింది. చైనా అధికారిక ప్రతినిధులు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసిన ప్రధాన స్పందనలు ఏ విధంగా ఉన్నాయంటే జపాన్ ప్రధాని సనాయే తకైచి భారతదేశ పర్యటన సందర్భంగా ప్రస్తావించిన స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ విధానాన్ని చైనా తప్పుబట్టింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్ లో మాట్లాడుతూ కొన్ని దేశాలు పైకి స్వేచ్ఛ, పారదర్శకత అని నినాదాలు చేస్తూ అంతర్గతంగా మాత్రం ప్రాంతీయ విభేదాలను, దౌత్యపరమైన ఘర్షణలను ప్రోత్సహిస్తున్నాయి అని విమర్శించాడు. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఇప్పుడు కావలసింది స్థిరత్వం మరియు సహకారం మాత్రమే, ఇలాంటి ప్రత్యేక కూటముల ద్వారా విభజనలను సృష్టించడం కాదు అంటూ మాట్లాడాడు. కూటముల ఏర్పాటుపై హెచ్చరించాడు. భారత్, జపాన్ దేశాలు అమెరికాతో కలిసి క్వాడ్ వంటి వేదికలపై రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోవడాన్ని ఈ సందర్భంగా చైనా వ్యతిరేకించింది. ఏవైనా ఒప్పందాలు మూడో దేశాన్ని అంటే చైనాని లక్ష్యంగా చేసుకుని లేదా ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగించేలా ఉండకూడదు అంటూ హెచ్చరించింది. భారత్తో మాత్రం సానుకూలత ప్రదర్శించింది. భారత్ మరియు చైనా దేశాలు ఒకరికొకరు మిత్రులు, భాగస్వాములు మాత్రమే, ఎంత మాత్రం శత్రువులు కాదు అంటూ ప్రకటించారు. చైనాకి జపాన్ పీఎం సనాయే తకైచిపై పాత కక్షలు ఉన్నాయి. జపాన్ పీఎం సనాయే తకైచి కూడా చైనా పట్ల మొదటి నుండి కఠినమైన వైఖరినే ప్రదర్శిస్తున్నారు. గతంలో ఆమె తైవాన్ సంక్షోభం వచ్చినప్పుడు జపాన్ సైనిక జోక్యం చేసుకుంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అందువల్ల ఆమె భారత పర్యటనకు రావడం మరియు రక్షణ సాంకేతికతలను భారత్తో పంచుకోవడానికి ఒప్పందం చేసుకోవడం చైనాకు మింగుడు పడడం లేదు. భారత్, జపాన్ల తాజా రక్షణ మరియు ఆర్థిక భద్రత ఒప్పందాలు తన సముద్ర వ్యాపారానికి, సైనిక వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారతాయి అని చైనా స్పష్టంగా గ్రహించింది. అందుకే జపాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూనే భారత్ను మాత్రం శాంతింపజేయడానికి మనం ఇద్దరం ఫ్రెండ్సిమి, శత్రువులం కాదు అంటూ బుజ్జగిస్తోంది. కానీ భారత్, జపాన్లు మాత్రం చైనాను దృష్టిలో ఉంచుకుని తమ రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎందుకు అంటే చైనా ఓవైపు ఈ విధంగా సొల్లు కబుర్లు చెబుతూనే అటు మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక
భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాలని ఆక్టోపస్ లాగా ఆక్రమించేసింది. అక్కడ అనేక పోర్టులను సొంతం చేసుకుంది, మిలిటరీలను దింపుతోంది. సో ఇదంతా భవిష్యత్తులో భారత్కి ప్రమాదకరం కాబట్టి ఈ విధంగా భారత్ జపాన్ లాంటి దేశాలతో కొత్తగా రక్షణ ఒప్పందాలను చేసుకుంటోంది. ఈ విషయాలపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.